హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 46లో గుజరాత్ టైటన్స్ నెగ్గింది పంజాబ్ కింగ్స్ చేతిలో. గుజరాత్కి ఇది వరుసగా 3వ విన్, పంజాబ్కి ఇది వరుసగా 2వ డిఫీట్. ఈ 2 డిఫీట్స్ ముందు పంజాబ్ మనకు తెలుసు అన్బీటన్గా ఉంది. సో వరుసగా వాళ్ళు 2 సార్లు ఓడిపోయారు. అలాగే గుజరాత్ బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయింది, బ్రహ్మాండంగా బౌన్స్ బ్యాక్ అయింది. నిన్నటిదాకా మనం టాప్ 4 గురించి మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు టాప్ 5 గురించి మాట్లాడాలి. ఎందుకంటే గుజరాత్ కూడా 12 పాయింట్లు ఉన్న ఆఫ్టర్ 10 మ్యాచెస్. గుజరాత్కి 12 పాయింట్లు, ఎస్ఆర్హెచ్కి 12 పాయింట్లు, రాజస్థాన్కి 12 పాయింట్లు ఉన్నాయి. వీళ్ళందరూ 10 మ్యాచెస్ ఆడారు. పంజాబ్ కింగ్స్ స్టిల్ రైట్ ఆన్ ద టాప్, రైట్ అట్ ద టాప్ విత్ 13 పాయింట్స్ ఫ్రమ్ 9 మ్యాచెస్. వాళ్ళు 9 మ్యాచ్లు మాత్రం ఆడారు. ఈవెన్ ఆర్సీబీ 9 మ్యాచ్లు ఆడారు. మొత్తం మీద ఈ 5 టీంలు ఇప్పుడు టాప్లో ఉన్నాయి. ఈ 5 టీమ్స్ మధ్య ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. వీ కెనాట్ బి షూర్ బికాస్ మిగతా టీమ్స్ కూడా ముందుకు వస్తున్నాయి. బట్ వెరీ గుడ్ డిస్ప్లే బై గుజరాత్. టాస్ గెలిచి ముందుగా వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు. రైట్ డెసిషన్. అండ్ పిచ్లో దెర్ ఇస్ సమ్ జ్యూస్ ఫర్ ద బౌలర్స్కి మంచి హెల్ప్ ఉంది. బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు సిరాజ్. బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్తో ప్రియాన్ షారీని అవుట్ చేశాడు. ఒక జప్పర్ ఆఫ్ డెలివరీ, బ్యూటిఫుల్ డెలివరీతో గాట్ రిడ్ ఆఫ్ ఇన్సైడ్ ఎడ్జ్. కూపర్ కాట్ బిహైండ్ ఎడ్. సో స్టార్టింగ్లో బ్రహ్మాండమైన జలక్ తగిలింది పంజాబ్కి. వాళ్ళ స్ట్రెంత్ అంతా వాళ్ళు ఓపెనింగ్ బ్యాటింగ్ కాదు, కానీ మనం ముందు కూడా చెప్పుకున్నాం ఏంటంటే పవర్ ప్లేలో గుజరాత్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అక్కడ ఆగిపోలేదు, అక్కడి నుంచి వికెట్ పడుతూనే ఉన్నాయి. ప్రెప్ సిమ్రన్ అవుట్ చేశాడు రబాడా. సో పవర్ ప్లేలో 3 వికెట్లు పడిపోయినాయి. తర్వాత శ్రేయస్ అయ్యర్ 19 రన్స్ చేశాడు. కాసేపు నిలబడుతున్నాడు అనే టైంలో ఈ చాప్డ్ ఇట్ ఆన్ టు ద స్టంప్స్. జేసన్ హోల్డర్ వాజ్ ద బౌలర్. సో వికెట్స్ కంటిన్యూస్గా నెహల్ వడేరా కాట్ బిహైండ్ ఆఫ్ జేసన్ హోల్డర్ అగైన్. సో 57 for 5. 57 for 5 దగ్గర మ్యాచ్ తొందరగా అయిపోతుంది, ఇవాళ తొందరగా పడుకోవచ్చాను అనుకున్నాను నేను కూడా. సో కానీ సూర్యాంష్ షెడ్గే ఇప్పటివరకు 6 మ్యాచ్లో 7 మ్యాచ్లు ఆడాడు. లాస్ట్ సీజన్లో 5 మ్యాచ్లు ఆడాడు. ఇది 7వ మ్యాచ్. ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఆడాడు. వాళ్ళు బ్యాటింగ్ వచ్చినట్లేదు. లాస్ట్ 7 రన్స్ మాత్రం చేశాడు. ఇప్పుడు అంటే అతను ఫినిషర్గా అతను తీసుకున్నారు. దాంట్లో నాట్అవుట్స్ ఉన్నాయి. మొత్తం మీద అతనికి ఇంతవరకు ప్రాపర్ ఆపర్చునిటీ రాలేదు. కానీ ఇప్పుడు కూడా అతను లేట్గానే బ్యాటింగ్ వచ్చాడు. 4 వికెట్స్ పడిన తర్వాత వచ్చాడు. కానీ అతనికి ఒక ఆపర్చునిటీ దొరికింది లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి. స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత ఎంత బ్రహ్మాండమైన బ్యాటింగ్ చేశారు. ఎంత టాలెంట్ ఉంది ఇండియాలో అనేది అర్థమవుతుంది. ముంబైకి ఇలాంటి ఫినిషింగ్ టచెస్ ఇవ్వడం, కొన్ని బ్రహ్మాండమైన మ్యాచ్లు గెలిపించి పట్టడం మనకి డొమెస్టిక్ క్రికెట్లో అంటే 2 సీజన్ల క్రితం అతని గురించి చాలా విన్నాం. యూ కెన్ ఆల్సో బౌల్ సమ్ మీడియం పేస్ ఆల్సో. బట్ అతను ఆడిన తీరు నిజంగా ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. మరి శశాంక్ సింగ్ని ఇంజరీ వాళ్ళకి పక్కన పెట్టారో లేకపోతే తను నెట్స్లో బాగా ఆడడం వాళ్ళు తీసుకొచ్చారు. కానీ సో వాళ్ళకి అది పెద్ద పాజిటివ్ మ్యాచ్ పంజాబ్ ఓడిపోయినా కూడా. ఎందుకంటే 24 బాల్స్లో ఎంతో అతను హాఫ్ సెంచరీ కొట్టాడు. చాలా అగ్రెసివ్గా ఆడాడు. మానవ్ సుతార్ బౌలింగ్ వేశాడు. మానవ్ సుతార్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. అతను కూడా కొత్త కుర్రాడు, మంచి బౌలింగ్ వేస్తున్న మానవ్ సుతార్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి ఒక్క ఓవర్లో 3 6లు 2 4లు కొట్టాడు. 27 రన్స్ వచ్చే ఓవర్లో. ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. స్టాయినస్ లాంటి హల్క్ అంటే మస్కులర్ స్టాయినస్, హీ వాజ్ జస్ట్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్ టు దిస్ యంగ్స్టర్ ప్రియాంష్ ఫెయిల్ అయినా సూర్యాంష్ క్లిక్ అయ్యాడు. దాంతో పంజాబ్కి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చింది. రబాడా కేమ్ బ్యాక్ అండ్ గాట్ రిడ్ ఆఫ్ సూర్యాంష్. సో లాస్ట్లో ఇంకొంచెం సేపు స్టాయినస్ ఐ థింక్ 16th ఓవర్లో అవుట్ అయ్యాడు సూర్యాంష్. 18th ఓవర్లో స్టాయినస్ అవుట్ అయ్యాడు. స్టాయినస్ అవుట్ అవ్వకుండా ఉంటే అది కూడా మళ్ళీ వన్స్ అగైన్ జేసన్ హోల్డర్ గాట్ హిమ్. నెక్స్ట్ బాల్కి గాట్ బార్ట్లెట్ అవుట్, క్లీన్ బోల్డ్. సో జేసన్ హోల్డర్ 4 వికెట్లు తీశాడు 24 రన్స్కి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికి ఇచ్చారు. నాకైతే సిరాజ్కి ఇవ్వాలి. బికాస్ సిరాజ్ హ్యాస్ గివెన్ దట్ వండర్ఫుల్ స్టార్ట్. అయితే సిరాజ్కి ఇచ్చేవాడిని. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాస్ట్ టైం ఇచ్చారు జేసన్ హోల్డర్కి. మ్యాచ్లో సిరాజ్కి ఇవ్వాల్సింది. బట్ అతనికి ఇచ్చారు. బట్ ఈజ్ డిజర్వింగ్. 4 వికెట్లు తీశాడు. వెరీ వెరీ ఎఫెక్టివ్. అతను ఎప్పుడైతే అతన్ని టీంలోకి తీసుకొచ్చారో గుజరాత్ స్టార్టెడ్ విన్నింగ్.
బ్యాటింగ్లో అతను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే ఈ మ్యాచ్లో చివరిదాకా నిలబడలేదు, బట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్. ఫీల్డింగ్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ ఆల్రౌండర్. అతనికి వాళ్ళ టీంకి బ్రహ్మాండమైన బ్యాలెన్స్ ఇస్తున్నాడు. ఓ జేసన్ హోల్డర్ ఆ వికెట్లు తీయడంతో 162 దగ్గర ఆగిపోయింది స్కోర్. మార్క్ ఆన్సన్ లాస్ట్ ఓవర్ రషీద్ ఖాన్ చేతి వేయించారు. అర్షద్ ఖాన్ చేతి వేయించొచ్చు ఉండొచ్చు. జేసన్ హోల్డర్ 19th ఓవర్ వేస్తే అర్షద్ 17 and 18 and 20 వేసి ఉండేవాడు. కానీ రషీద్ ఖాన్కి ఇచ్చారు. స్పిన్నర్కి ఇస్తే కొంచెం కష్టం. ఒక మార్క్ ఆన్సన్ ఒక 6 or 4 కొట్టినట్టున్నాడు ఆ ఓవర్లో. కానీ స్టిల్ 162 వాజ్ ఓకే. ఇట్స్ అ గుడ్ స్కోర్. బట్ మనం ఎంతమందికి నేను ఈ రోజు మార్నింగ్ ప్రివ్యూలో కూడా చాలా గట్టిగా చెప్పాను, గుజరాత్ గెలుస్తుంది ఈ మ్యాచ్ అని చెప్పి. నాకు అలా అనిపించింది. గుజరాత్కున్న బౌలింగ్ స్ట్రెంగ్త్, వీళ్ళకున్న బౌలింగ్ వీక్నెస్. ఆ టఫ్ పిచ్ మీద బౌలింగ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే పంజాబ్ వుడ్ హ్యావ్ డిఫెండెడ్ దట్ 162. కానీ లేదు. హర్షదీప్ బౌల్డ్ వెల్. స్టిల్ హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు. తన ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ ఈ మ్యాచ్లో లాస్ట్లో కూడా వికెట్ తీశాడు. ఈ బౌల్డ్ వెరీ గుడ్ 19th ఓవర్. 6 runs మాత్రం ఇచ్చాడు 19th ఓవర్లో. వికెట్ కూడా తీశాడు. సో హర్షదీప్ మేడ్ ఎమెంట్స్. చాలా రెస్పెక్టబుల్ ఫిగర్స్. 4 overs 26 runs 2 wickets అనుకుంటా. హర్షదీప్ బౌల్డ్ వెల్. బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? చహల్కి లేట్గా బౌలింగ్ ఇచ్చారు. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అతను పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. బార్ట్లెట్ went for runs. విశాఖ్ విజయకుమార్ బౌల్డ్ వెల్ ఆఫ్ కోర్స్. బట్ ఓవరాల్గా అంత ఇంప్రెసివ్గా లేదు వాళ్ళ బౌలింగ్. దానివల్ల వాళ్ళు వికెట్స్ తీయలేకపోయారు. సరే, గిల్ అవుట్ అయినా దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ బట్లర్ అండ్ సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ వాజ్ వెరీ గుడ్. బట్లర్ ఈ ఐపీఎల్లో మనం చూస్తుంది ఏంటంటే ఈ సీజన్లో స్టార్ట్ తీసుకుంటున్నాడు, దాన్ని పెద్దగా నాక్గా కన్వర్ట్ చేయట్లేదు. బట్లర్ యూస్ టు హిట్ 100s, కానీ 26 అంతా చేశాడు. అతను అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత నిశాంత్ సింధుని పంపించారు. పర్లేదు, అతను కాసేపు నిలబడ్డాడు. కానీ వాషింగ్టన్ సుందర్ వచ్చి ఆ చేజ్ని ఫినిష్ చేశాడు. సాయి సుదర్శన్ ఐ థింక్ 15th ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇంకా అప్పుడు ఇంకా 40 runs పైన కావాలి. కొంచెం టెన్షన్ క్రియేట్ అయింది దానివల్ల. సాయి సుదర్శన్ ఇంపాక్ట్ సబ్గా రాహుల్ తెవాతియాని దించారు. రాహుల్ తెవాతియా కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. రాహుల్ తెవాతియా అవుట్ అయ్యాడు. బట్ ఆ స్టేజ్లో నేను అనుకోవడం రషీద్ ఖాన్ వస్తాడు అనుకున్నాను, కానీ అర్షద్ ఖాన్ పంపించారు. అర్షద్ ఖాన్ కానీ బ్యాట్ నాకు గుర్తున్నంత వరకు ఐపీఎల్లో అతనికి ఒక 50 కూడా ఉంది. బట్ ఆ టఫ్ సిచ్యుయేషన్లో రషీద్ ఖాన్ ఒక ఫినిషర్గా ఆడే అలవాటు ఉంది. రషీద్ని కాకుండా అర్షద్ ఖాన్ పంపించారు. బట్ 19th ఓవర్లో వికెట్ పడ్డాం. బట్ అర్షద్ ఖాన్ డిడ్ వెల్. అర్షద్ ఖాన్ లాస్ట్ ఓవర్ ఆఫ్ ది 19th ఓవర్ సింగిల్ తీశాడు. 11 runs వర్ రిక్వైర్డ్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్. సో లాస్ట్ ఓవర్లో 11 runs అంటే కొంచెం టైట్ అయింది. ఖచ్చితంగా టైట్ అయింది. టైట్ అవ్వకూడదు యాక్చువల్గా, కానీ లాస్ట్లో రన్స్ రాలేదు. లాస్ట్లో పంజాబ్ బౌలర్స్ డిడ్ వెల్ టు మేక్ ఏ మ్యాచ్ ఆఫ్ ఇట్. బట్ 11 runsలో ఫస్ట్ బాల్ ఒక వైడ్ వెళ్ళింది. స్టాయినెస్ వేసాడు లాస్ట్ ఓవర్. ఒక బౌన్సర్ వేస్తుంది, వైడ్ అయింది. ఆ తర్వాత ఒక బౌండరీ కొట్టాడు అర్షద్ ఖాన్. అర్షద్ ఖాన్ కొట్టిన బౌండరీతో మ్యాచ్ దాంట్లో కొంచెం టెన్షన్ పోయింది. తర్వాత ఒక సింగిల్ తీస్తే ఒక యార్కర్ ప్రయత్నంలో ఫుల్ టాస్ లెగ్ స్టంప్ ఫుల్ టాస్ దొరికింది వాషింగ్టన్ సుందర్కి. దాన్ని 6 కొట్టి అతను ఇంకా ఒక బాల్ మిగిలి ఉండదు అనుకుంటా. ఈ వన్ ద మ్యాచ్ ఫర్ హిస్ టీమ్. వాషింగ్టన్ రిమైండ్ నాట్ అవుట్ విత్ 40. అతను బౌలింగ్ ఏం చేయట్లేదు ఇప్పుడు, కానీ బ్యాటింగ్లో ఈ మ్యాచ్లో అతను కీలకమైన కాంట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. సాయి సుదర్శన్ మేడ్ 50. సో వెరీ గుడ్ డిస్ప్లే బై గుజరాత్ టైటన్స్. వాళ్ళు చాలా దే ఆర్ పీకింగ్ అట్ ద రైట్ టైం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. సిరాజ్ అండ్ రబాడా వీళ్ళిద్దరూ ప్రాబ్లీ ది బెస్ట్ ఓపెనింగ్ బౌలర్స్ జోడీ. వాళ్ళ జోడీ నిజంగా చాలా దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. మిగతా బౌలర్స్ రషీద్ ఖాన్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ వాళ్ళకి థర్డ్ సీమర్గా బ్రహ్మాండంగా అంది వస్తున్నాడు. సో వాళ్ళకి ఓవరాల్గా టీం చాలా ఇంప్రూవ్ అయింది. బ్యాటింగ్లో కూడా ఎప్పుడైతే మీకు అర్షద్ ఖాన్ లాంటి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత జేసన్ హోల్డర్ అండ్ వాషింగ్టన్ కాంట్రిబ్యూట్ చేస్తే మిడిల్ ఆర్డర్ వీక్నెస్ కూడా పోయినట్టు. సో ఇప్పుడు ఈ టాప్ 5 నేను ఒక వీడియో కూడా చేశాను మన రివ్యూ లాంటి. దాంట్లో గుజరాత్ కూడా కంటెన్షన్. అప్పటికే గుజరాత్కి 8 పాయింట్లు కూడా 8 పాయింట్లు ఉన్నాయి. కానీ గుజరాత్ ఖచ్చితంగా నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. అలాగే వాళ్ళు దే ఆర్ కంటిన్యూ టు ఇంప్రెస్ అస్. సో
సో దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. పంజాబ్ డెఫినెట్గా కొన్ని చింక్స్ ఇన్ ది ఆర్మర్. నెహాల్ వడేరా ఇస్ నాట్ డూయింగ్ వెల్. మరి సూర్యాన్ షాట్కే వచ్చాడు కాబట్టి శశాంక్ సింగ్ తీసుకొచ్చి వడేరాని పక్కన పెట్టడం లాంటి చేయాలి. కొన్ని మార్పులు చేసుకోవాలి. బౌలింగ్లో కూడా డ్వార్షస్ని ఆడించుకోవచ్చు కదా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ డ్వార్షస్ కూడా ఉన్నారు ఆ టీంలో. సో దే హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. బౌలింగ్లో మరింత పదును తీసుకురావాలి. ఈవెన్ స్పిన్ బౌలింగ్ విషయంలో కూడా చాహల్ విషయంలో కూడా ఆలోచించాలి వాళ్ళు. చాహల్ ఈజ్ నాట్ గివింగ్ దోస్ రిటర్న్స్. సో పంజాబ్ కొంత ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి అంత మొదట్లో ఉన్నంత రోజీగా లేదు పిక్చర్. ఖచ్చితంగా దే హ్యావ్ టు డూ వెల్. సో దే హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్.